బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. జడ్జిల నియామక ప్రక్రియ సమాచార హక్కు చట్టం కిందకు రాదని జస్టిస్ బివి నాగరత్న ధర్మాసనం సంచలన తీర్పు ఇచ్చింది. కొలీజియం వ్యవస్థ స్వతంత్రతను కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ధర్మాసనం తెలిపింది. న్యాయమూర్తుల ఎంపిక విధానం న్యాయ సమీక్షకు అతీతమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, దేశంలోని ఉన్నత న్యాయస్థానాలు ఏదైతే హైకోర్టులు, సుప్రీంకోర్టు వీటికి న్యాయమూర్తులను ఎంపిక చేసే కొలీజియం ప్రక్రియ న్యాయ సమీక్షకు అతీతం అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఈ ప్రక్రియ సమాచార హక్కు ఆర్టీఐ పరిధిలో కూడా రాదని వెల్లడించింది. జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ జోయ్ మాల్యా బాక్సీలతో కూడినటువంటి వెకేషన్ బెంచ్ ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది. హిమాచల్ ప్రదేశ్ కి చెందినటువంటి సీనియర్ జ్యుడిషియల్ అధికారి అరవింద్ మల్హోత్రా దాఖలు చేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. తనకంటే జూనియర్లు అయినటువంటి అధికారులను హైకోర్టు న్యాయమూర్తులుగా ప్రమోట్ చేయడానికి కొలీజియం సిఫార్సు చేసిందని, అయితే తన సీనియారిటీని పక్కన పెట్టారని ఆయన కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ సందర్భంగా కోర్టు కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ఈ పిటిషన్ ని విచారణకు అనుమతించి ఈ పండోరా బాక్స్ ను తెరవదలుచుకోలేదు, కొలీజియం నిర్ణయాల్లో జోక్యం చేసుకోబోమంటూ బెంచ్ స్పష్టం చేసింది. ఒక అభ్యర్థిని ఎంపిక చేయటం అనేది కొలీజియం యొక్క సబ్జెక్టివ్ సాటిస్ఫాక్షన్, అంటే అంతర్గత అంచనా లేకపోతే అంతర్గత సంతృప్తి మీద ఆధారపడి ఉంటుంది. కేవలం సీనియారిటీ ఉన్నంత మాత్రాన పదోన్నతి పొందే హక్కు ఎవరికి రాదు. కొలీజియం దృష్టిలో సదరు అధికారి యొక్క యోగ్యత లేదా అర్హత, సూటబిలిటీ ఇవి మాత్రమే ప్రామాణికంగా ఉంటాయని కూడా ధర్మాసనం అభిప్రాయపడింది. అయితే ఈ తీర్పు భారతదేశ న్యాయ వ్యవస్థలో కొలీజియం పనితీరుపై అదేవిధంగా పారదర్శకతపై నడుస్తున్నటువంటి చర్చల్లో ఇది చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పొచ్చు. న్యాయమూర్తుల నియామకాల్లో ఎగ్జిక్యూటివ్ ఏదైతే ఈ కార్యనిర్వాహక వ్యవస్థ జోక్యం చేసుకోకుండా కొలీజియం వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ఈ తాజా నిర్ణయంతో కొలీజియం తీసుకునే నిర్ణయాలను సాధారణ కోర్టు కేసుల ద్వారా కూడా ఇక సవాల్ చేయలేరని తేలిపోయింది. ఇది కొలీజియం యొక్క అంతర్గత స్వతంత్రతను మరింత బలపరుస్తుందని చెప్పొచ్చు. మరోపక్క కొలీజియం వ్యవస్థలో జడ్జీల ఎంపిక ఏ ప్రాతిపదికన జరుగుతుందో సాధారణ ప్రజలకు లేకపోతే తోటి న్యాయమూర్తులకు తెలియదనే విమర్శ ఎప్పటి నుంచో ఉంది. అయితే ఈ ప్రక్రియను ఆర్టీఐ పరిధి నుంచి కూడా మినహాయించడం వల్ల లోపల జరిగే చర్చలు, నిర్ణయాలు పూర్తిగా గోప్యంగానే ఉండిపోతాయి. ఇది ట్రాన్స్పరెన్సీ కోరుకునే వారికి కొంత నిరాశ కలిగించే అంశం అనేది చెప్పొచ్చు. అయితే న్యాయ వ్యవస్థలో పదోన్నతుల విషయంలో కేవలం సర్వీస్ కాలం, ఈ సీనియారిటీ కంటే అభ్యర్థి యొక్క సామర్థ్యం అదేవిధంగా యోగ్యతకి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుందని కూడా కోర్టు ఈ సందర్భంగా మరోమారు స్పష్టం చేసింది. జూనియర్లను ఎంపిక చేసినా కూడా అది కొలీజియం విచక్షణే కాబట్టి దాన్ని ప్రశ్నించే హక్కు ఇతరులకు ఉండదని చెప్పడం ద్వారా భవిష్యత్తులో ఇలాంటి పిటిషన్లు రాకుండా అడ్డుకట్ట వేసిందని చెప్పొచ్చు. మొత్తానికి ఆమెని సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థకు న్యాయపరంగా అదేవిధంగా సమాచార హక్కు పరంగా ఒక బలమైనటువంటి కవచాన్ని ఈ రోజు సుప్రీంకోర్టుకు కల్పించింది. న్యాయమూర్తుల ఎంపిక అనేది పూర్తిగా న్యాయ వ్యవస్థ అంతర్గత విషయం. దీనిపైన ఎలాంటి బహిరంగ చర్చలకు లేదా కోర్టు విచారణకు తావు లేదని కూడా ఈ తీర్పు స్పష్టం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.